వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. గత 3 నెలల క్రితం చేపల వేటకు వెళ్ళి బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో చిక్కుకొని అక్కడ జైల్లో 3 నెలల పాటు అనుభవించి ప్రస్తుతం భారతదేశానికి తిరిగి వచ్చిన మత్స్యకారులు ఉన్నారు మనతో. చెప్పండి, మీరు అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, అసలు మీరు అక్కడికి ఎలాంటి పరిస్థితులు వెళ్ళిపోయారు? ఇక్కడ కరెంట్ ప్రాబ్లం వల్ల బోట్ వెళ్ళిపోయింది సార్. ఆ బోటర్ ఎంటర్ అయిపోయి లేబియ్యి వచ్చి అరెస్ట్ చేసేసాడు సార్. బంగ్లాదేశ్ని తీసుకెళ్ళి మమ్మల్ని అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. బంగ్లాదేశ్లో ఈ 4 మాసాలు అయితే చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఇక్కడ ఫ్యామిలీలు కూడా ఏం తింటుల్లో ఏముంటుల్లో అనేది కూడా సంస్థ కూడా మాకు తెలియదు సార్. ఆ ఫోన్లో సూపరింట్ జైలర్ అయితే ఫోన్లు కూడా లాక్ వేసి మరి ఫోన్లు ఇవ్వట్లేదు సార్. మరి అలాగే రోజు అలాగే మేము 9 మంది మోంగుడితే వాళ్ళకి 20 మంది మోంగుడిస్తాం సార్. అది భోజనానికి వెళ్ళేసరికి మా ఫ్యామిలీకి గుర్తొచ్చింది సార్. ఆ భోజనానికి వెళ్ళేసరికి అసహ్యం వచ్చేది సార్. తెల్లారినేసరి మా మొక్కలు మనం చూసుకుంటూ మనిషి అసహ్యంగా ఉండేది సార్. ఒకరికొకరు చూసుకుంటూ అసహ్యంగా ఉండేది. అలాగే ఈ ప్రాబ్లం అలాగే ఈ 4 మాసాలు అలాగా గమనించుకొచ్చాం సార్. ఏంటి మన పౌరత్వం ఏం చేస్తుందో, మన పౌరత్వం ఈ దేశంలో ఒగ్గేశాలో ఈ పౌరత్వం అనే పెద్ద వ్యక్తులే మనలా ఎప్పుడు తీసుకెళ్తారని చాలా ఎదురు చూసాం సార్. కానీ ఎప్పుడు తీసుకెళ్తారని మాకు తెలియదు సార్. అలాగా ప్రాబ్లం పడి ఇలాగా ఈ 4 మాసాలకి మేము ఎంటర్ అయ్యాము సార్. ఎంటర్ అయిన తర్వాత ఇలా గవర్నమెంట్ మిమ్మల్ని హాజరయ్యాలనేసి తెలిసింది సార్. మీరు అనుకున్నారా ఇలా వచ్చేస్తాం తిరిగి అని? సార్ ఆ దేశంలో అయితే మేము బయటపడతామని మాకు తెలియట్లేదు సార్. మా పౌరత్వం బయట పెడితేనే మనం బయటపడతాం, లేకపోతే బయటపడమనేసి టెన్షన్ పడాం సార్. మన ఫ్యామిలీలకు కూడా దూరం అయిపోయాము, ఇంకా మనం ఏం చేయలేమనేసి టెన్షన్ పడాం సార్. టైం టు టైం అన్నీ మీకు భోజనం అవన్నీ వచ్చేవాడి? భోజనం అంతా ఆ భోజనము మన భోజనము వేరు సార్. ఆ భోజనం మనకి వచ్చబడలేదు కనుక తినోళ్ళు ఇంకోసారి కొద్ది తిని జల్లేసేవాళ్ళు. మనుషులను చూస్తే తెల్లారికి డేంజర్ అయిపోయేది. ఆ గవర్నమెంట్ తేపలెట్లు ఇస్తే పని చేసేవి కదా సార్. అలా టెన్షన్ పడి ఇబ్బందులు ఈ 4 మాసాలు పడ్డాం సార్. ఇక్కడికి వచ్చి బయటపడగలి గవర్నమెంట్ ఇలా హాజరవ్వాలని తెలిసింది సార్. ఇప్పుడు కూడా మాకు ప్రాబ్లాలు ఉన్నాయి సార్. ఇలా నిలబడి ఉన్నాం కానీ ఖాళీ శైలి పీకేస్తున్నాయి సార్. మా ఫ్యామిలీ ఇల్లు అడిగితే మీరు బోట్లకి వెళ్ళలేదు కదా, వెళ్ళిపోతామో మాకు తెలియదు సార్. మీ ఏళ్ళు వరకు నిలబడి మాట్లాడుతున్నాం ధైర్యంతో. ధైర్యం అంతే లేదు సార్. ఏదైనా సరే మీ ఏళ్ళు వరకు మాట్లాడమంటే మాట్లాడుతున్నాం. అక్కడికి వచ్చి చాలా బాధపడ్డాం సార్. అక్కడ ఒకసారి నిద్ర ఉండేది కాదు సార్. తినేసేవాళ్ళము, బయటకు వెళ్ళిపోవచ్చాము. పిల్ల తల్లి మీద ఆల్తి మీద బెంగ మీద ఏదో అలాగా జరిగింది సార్. మాకు మాత్రము అక్కడ మాత్రం చాలా గొప్ప టెన్షన్గా ఉండేది సార్. టెన్షన్ నోట్లు ముందెడితే పిల్ల తల్లి మీద కాసి వాళ్ళు తెలిపోయి వాళ్ళు బెంగ పెట్టేసుకొని మా మీద పిల్లగా సారంగా ఉండేది సార్. వాళ్ళ భాష మాకు మాలుమయ్యేది కాదు, మా భాష వాళ్ళకి మాలుమయ్యేది కాదు. మా మొక్కలు ఉంటే వాళ్ళు 10 మంది వచ్చింది సార్. ఆ 10 మంది కూడా మమ్మల్ని ఖరాబ్ చేసేది సార్. వాళ్ళ భాష లాంగ్వేజ్ పావులము భాష అర్థమాక వాళ్ళ భాష మాకు తెలియక లాంగ్వేజ్ మళ్ళా దూరాగా మా మీద కూడా వాళ్ళ భాష మామ ఏడ్చుకొని మాట్లాడి అయినా అసలు కప్పేసేవాళ్ళు. మా ఇద్దరు వెళ్ళి వాళ్ళు తిరిగి వాళ్ళు సరదాగా ఉంటామని ఇద్దరు కూడా వాళ్ళు 20 మంది వచ్చేవాళ్ళు సార్. ఇది అది భాష మాక కల్లి బిల్లిగేదు భాష అర్థమాక తిట్టేసారు సార్. మా అవన్నీ పట్టించేసుకున్నారు. భాష లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యే అర్థమయ్యేది కాదు. మమ్మల్ని అయితే కొట్టేవారు కాదు సార్. కొట్టడమా తిట్టడమా ఏది కూడా కొట్టలేదు సార్. కొట్టపోవడల్లా మాకు మామ తిరుక్కుండేవారు. ఎంతమంది వెళ్ళారు మీరు మొత్తం? మామ 9 మంది సార్. 9 మంది కూడా తిరుక్కుండేవాళ్ళు. ఏదో సరదాగా మా ఇద్దరి మీద తిరుక్కుంటే వాళ్ళు 5 తిరుక్కుంటే ఇంకా ఖరాబ్ అయిపోయి సార్. అంటే మెంటల్లాగా వచ్చి ఒక పిచ్చోళ్ళలాగా అయిపోయాము. అంటే భాష మూలం అయితే మనం అయితే పర్లేదు. వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిపిలేదు మాట్లాడితే వాళ్ళ భాష వాళ్ళకి మమ్మ ఎటు వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు సార్. అన్నం కూడా తినాలంటే అసహ్యం కూడా ఉండేది. ఆ అన్నం కూడా మోటార్ రైస్. అన్నం చూస్తే మనకైతే బేబీలు కూడా తినవు సార్, అనకూడదు కాదు. అది ఎందుకే వెళ్ళిపోయారు మీరు అనుకోకుండా? సరే, ఎందుకంటే ఇంజిన్ ఖరాబ్ సార్. ఇంజిన్ లోపల ఇంజిన్ రిపేర్ చేసుకున్నాక వెళ్ళిపోతే కరెంట్కి ఎక్కువైపోయో బంగ్లా బోటలో పడిపోయింది కూడా మాకు తెలియదు సార్. బంగ్లా బోటలో పడిపోయిందని మాకు తెలీదు. ఇంజిన్ లోపలికి వెళ్ళి ఖరాబ్ బాగు చేసుకుని రావడానికి సిప్పుడు అడ్డకాసాడు సార్. అడ్డకాసి అయితే ఇలాగా వేసాడు. వేసేస్తే మనకి
చిప్ అందులో బోట్ అది తీసుకున్నారు వాళ్ళు. బోట్ మొత్తం తోడేసి రోబు కట్టేసి తోడు కట్టేసి ఇడిచుకెళ్ళిపోయారు. మా అందులో వెనక వేసి కట్టేసి బోట్లో చిప్పులో పడుకుని పెట్టేశారు. పడుకుని పెట్టేసి మా లోపలికి వెళ్ళిపోయాము. తర్వాత ఏడు జరిగిందో తెలీదు. బంగ్లా బోర్డర్కి వెళ్ళి గొలుసులేసి అనిసేసి స్టేషన్కి తిరిగి ఇండియాకి వస్తారని అనుకున్నారా? ఇండియాకి వస్తారని మాకు నమ్మకం వచ్చేది. ఇంతవరకు కూడా మాకు ఇండియా వస్తామని నమ్మలేదు. ఇంకో అతను వచ్చి ఇలాగ మీకు జామీన్ అయింది ఏలువారు కూడా మిమ్మల్ని ఇలాగా తీసుకొచ్చాడో అని మాకు చెప్తేనే, అక్కడ బోర్డర్లో చెప్తేనే మాకు అర్థమైంచారు. అప్పుడు అతనికి నమస్కారం ఇచ్చుకుని వచ్చారు. మా పిల్ల తల్లి మనం కూడా మాకు చాలా ఆశ పెరిగిపోయించారు. ఇలాగ చెప్పేసి అతను దండం పెట్టేసి కాలుకి నమస్కారం ఇచ్చి బండి ఎక్కించాడు. అతను మీకు గుర్తొచ్చారా మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ ఎప్పటికప్పుడే గుర్తొచ్చింది సార్. మా బాధ్యత మీద మా ఫ్యామిలీ బాగుతారు సార్. మాకు ఎట్లేదు, మా మేటలకు వెళ్తే వాళ్ళు తినేవాళ్ళు, మా లేకపోతే ఇంకా వాళ్ళకి ఎట్లేదు సరే అని కూడా చెప్పేవాళ్ళు. అయినా చెప్పినా సరే మీ భాష మాకు మాలున్నాయి, మా భాష మీకు మాలున్నాయి అని చెప్పేసి కూడా అలా. సో ఫైనల్గా మీరు ఇవాళ విశాఖకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మీ కుటుంబ సభ్యులు సరే ఇలా వచ్చామంటే మాకు అంత ఆనందంగా, అతను కాళ్ళకి నమస్కారం ఇచ్చుకున్నాడుగా మాకు ఆనందంగా ఉంది సార్. ఇలాంటి అతను గవర్నమెంట్ అతను మాకు పుణ్యజాలం ఇచ్చినట్టు సార్. మాకు మళ్ళీ చలిగాడిలో పుట్టొచ్చినట్టు సార్. మాకు ఒంట్లో ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ నోపలారా లేక పోడ ఆ బుడ్డు పాడక మా కాలేజీలు పీకినట్టుగా ఒళ్ళేని పట్టేసినట్టుగా మాకు ఇలా ఉన్నది సార్. ప్రభుత్వానికి ఏం కావాలని ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు? ప్రభుత్వంకి ఏదో మా బాధ చెప్పుకోడాక, మా ప్రభుత్వం ఎలాగైతే మాకు ఇబ్బందులు చెప్పుకోడాక, మా పిల్ల తల్లి భవిష్యత్తులో ఏళ్ళువారు ఎలాగైతే మమ్మల్ని చూస్తారో ఆ నిర్ణయం చేస్తారని మా వేలువారు చెప్పుకొని నాకు వచ్చాం సార్. చెప్పండి, మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? అంటే మీరు అనుకోని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిపోయారు అంటున్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు అనుభవించారు? అక్కడ అనుకోకుండా వెళ్ళిపోయాము కానీ ఎలాంటి పరిస్థితులు అనుభవించామంటే మనుషులే అక్కడ ఉన్నామే కానీ అసలు నరకంలో ఉన్నట్టు ఉండేది అనమాట. అక్కడ టెన్షన్ ఆల్రెడీగా బెంగాలీ బెస్ట్ బెంగాలీ వాళ్ళు ఒక మనిషి కూడా చనిపోయాడు అందులో. అది చూసి మరీ టెన్షన్ ఎక్కువైపోయింది. అలా టెన్షన్లో కూడా మేము మనుషుల్లో లేము, ఉన్నామంటే అసలు మనిషి ఉన్నాడు కానీ మా ఆత్మ ఎక్కడో ఉన్నట్టు అనిపించేసేది. ఏడ్ చేసుకోవాలా ఏటైనా టెన్షన్, చాలా టెన్షన్గా ఉండేది. మీతో పాటు మిగతా రాష్ట్రాల కూడా ఉన్నారు అక్కడ? మిగతా రాష్ట్రం వాళ్ళు అయితే బెంగాల్, కలకత్తా బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ టెన్షన్ పడేవారు. ఏ టైంకి ఎవరు ఏడ్ జరిగిపోదు, ఎవరు ఏడ్ చేసుకుంటాడు, చాలా టెన్షన్గా ఉండేది. గవర్నమెంట్ ఏడ్ చేస్తుంది, మా ప్రభుత్వం ఏంటి ఇంతమంది ఉన్నా ఇన్ని నెలలు అయిపోతుంది, ఇన్ని రోజులు అయిపోతుంది, పట్టించుకోవట్లేదు, ఒక ఫోన్ రెస్పాన్స్ లేదు. వెళ్ళి మేము చచ్చామనుకుంటున్నారా, మేము బతికామనుకుంటున్నారా, ఒక ఫోన్ కాల్ కూడా లేదు, ఏదైనా సరే లేదనుకుని చాలా ఇబ్బంది పడ్డాం. టెన్షన్గా ఉండేది. ఒక ఫుడ్ సమయం ఉండేది కాదు, ఒక మనిషికి ఒంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే ట్యాబ్లెట్ ఉండేది ఉండేవి కానీ మా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు, వాళ్ళ లాంగ్వేజ్ మాకు అర్థమయ్యేది కాదు. ఆ ఇచ్చిన ట్యాబ్లెట్లే ఇచ్చేవారు, రోజుకి వెళ్ళేవాళ్ళు. ట్యాబ్లెట్లు మింగడమే సరిపోయేది కానీ తగ్గేది ఏమి లేదు. ఈ కాళ్ళు శైలి లాగేయడం చేయడం జ్వరాలు చాలా అనేక మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాము. ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చామని ఫ్యామిలీలో ఆనందపడ్డారు కానీ మాకైతే ఆనందంగా లేము వచ్చామని. అంటే మీరు ఆ సమయంలో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొచ్చారు? మా ఫ్యామిలీలు గుర్తులేకుండా వాళ్ళు ఏడ్ చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, మాకు వాసి ఇన్ని బాధలు పడుతున్నారు అని మాకు చాలా టెన్షన్గా ఉండేది. ఏది చేద్దామని చిన్న ఫోన్ కాల్ కూడా లేదు. ఆ జైలర్ని అడిగినా సరే ఫోన్ లేదు, అసలు రెస్పాన్స్ చేసేవారు కాదు. మీకు ఫోన్కి గీనికైనా ఏంటైనా సరే వాటి పరిస్థితుల్లో కూడా అలాగ ఉన్నాం. మీరు బోట్ డ్రైవరా? డ్రైవర్. ఎంతమంది వెళ్ళారు? మొత్తం 9 మంది వెళ్ళాము. అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు బోట్ అది లాగేసుకున్నారా? బోట్ తీసుకుని వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. 9 మందిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టేసి జైల్లోనే ఉంచారు. మరి జైలు ఖైదీలాగా మరి బాగా ఉండేది కానీ కాకపోతే ఈ ఫుడ్ గిట్ట నచ్చేది కాదు. కానీ వాళ్ళకి తెలుగు రాదు, మాకు బెంగాలీ రాదు. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం మరీ టెన్షన్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు తిరిగి రావడం, నాయకుల కృషి, ప్రభుత్వ చొరవతో మీరు తిరిగి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మాకు ఆనందంగానే ఉంది రావడం బట్టి. కొద్దిగా బేగా వచ్చాం, 3 నెలలు అంతే, 100 రోజులు అంతే. 3 నెలలు బాగానే వచ్చాము. మా ప్రభుత్వం మా కోసం ఎంతో పనిచేసింది, చాలా ఇదిగా చేశారు. అందుకే చాలా ఇంటికి ఆడవాళ్ళు పెట్టి ఇంటికి ఫ్యామిలీలు బాగా తిరిగారు, మా కోసం చాలా కష్టపడ్డారని తెలిసింది అనుకునే రావడం మాకు ఆనందంగా ఉన్నది. కాకపోతే మా ఇంట్లో మా ఆరోగ్యం లేదు, ఏటలకు వెళ్ళే పొజిషన్లో అయితే లేము మేము. ఇప్పుడు ఎంతైనా సరే ఇంకా బోర్డులు కూడా కట్టే టైం 1 మంత్ ఎంత ఉంది. ఈ 1 మంత్లో వెళ్ళడం కూడా మాకు తెలియదు. ప్రభుత్వం మాకు ఏదో 4 రకాలుగా సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం అన్నమాట. సార్ మీరు చెప్పండి, వీళ్ళ కోసం బంగ్లాదేశ్లో చిక్కుకున్నప్పటి నుంచి మీరు కృషి చేశారు, ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళారు, పెద్దల దగ్గరికి వెళ్ళారు, తిరిగి రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు?
ఈరోజు మా వాళ్ళు 9 మంది ప్రాణాలతో వచ్చినందుకు మాకైతే నిజంగా చెప్తున్నాను చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఇంత చొరవ తీసుకొని ఇంత తొందరగా తీసుకొచ్చి అప్పచెప్తారని ఆశ అయితే చాలా పెట్టుకున్నాం. ఇంత తొందరగా చేస్తారని అనుకోలేదు, ఎప్పుడు కల్లో కూడా ఉంచలేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు కూడా బాగలేనప్పటికీ వీళ్ళందరినీ సురక్షితంగా తీసుకొచ్చినందుకు గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటాం. ఈరోజు మా వాళ్ళు మనుషులైతే వచ్చారు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఒక్కరిది కూడా బాగలేదు. వాళ్ళు ఒక్కొక్కరు ఈరోజు మాట్లాడుతున్నారు అంటే ఇది నార్మల్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు జిల్లా కలెక్టర్ గారికి మా బాధను చెప్పుకుందామని చెప్పేసి పక్కన కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వారు స్పందించి మా మీద మా 9 మంది బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి ఆర్థిక సాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా పాకిస్తాన్లో చిక్కుకున్న 25 మందికి గత ప్రభుత్వం కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళని ఆదుకుంది. ఈరోజు మా వాళ్ళకు కూడా అలాగా ఈ 9 కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకొని మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇంతకు ముందు కూడా వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా హాస్పిటల్ వెళ్ళి ఇవన్నీ చూసుకొని పిల్లలకి బాగోలేకపోతే అవి కూడా పెట్టేసి డబ్బులు లేని పరిస్థితిలోనే మా మత్స్యకారులు కూడా సముద్రంలోకి వేటకెళ్తే వాళ్ళు వచ్చి తీసుకొస్తే కానీ తిన్నట్టు లేకపోతే లేనట్టు అలాంటి పరిస్థితులు మా మత్స్యకారులు. కనుక గవర్నమెంట్ తక్షణమే స్పందించి మా మత్స్యకారులకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి వీళ్ళకి హాస్పిటల్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని మీ మీడియా ద్వారా కోరుకుంటాం సార్. సో ఈ బంగ్లాదేశ్ జలాల్లో చిక్కుకొని అక్కడ జైల్లో దాదాపు 3 నెలల పైగా చిక్కున్న మత్స్యకారులందరూ సురక్షితంగా ఇండియా అలాగే విశాఖ తీరానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3.5 నెలల తర్వాత వీళ్ళని చూడడం చాలా సంతోషంగా ఉందని, కానీ ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితులు ఏవి స్థిమితంగా లేవని, ఒక్కొక్కరు కూడా అనేక రకమైన ఆరోగ్య సమస్యలతో ఉన్నారని ప్రభుత్వం చొరవ చూపించి ఎవరైతే ఈ బంగ్లాదేశ్ జైల్లో మగ్గిన 9 మందికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేసి తమను ఆదుకోవాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.